మాది సీతారాంపురం. నా పేరు విలాసారం రవీందరు. మా తండ్రి విలాసారం వెంకటయ్య, మా పెదనాన్న విలాసారం చంద్రయ్య. అదే మా 50 సంవత్సరాల నుండి మా పెదనాన్న మా నాన్న ఇద్దరు సొంత అన్నదమ్ములు. సొంత అన్నదమ్ముల ఆస్తి ఉమ్మడి ఆస్తి. అది ఉమ్మడి ఆస్తిని మాకు తెలియకుండా నెంబర్లు అధికారులను తప్పుదోవ పట్టించి తను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అది మాకు ఒక సంవత్సరం క్రితం తెలిసినది ఎట్లా ఎందుకు చేయించుకున్నావు అని అడిగితే నాది భూమి నేను చేయించుకున్నా. అరే ఏ రకంగా అయితే ఎట్లా అని పెద్దవాళ్ళని సిద్ధాలు చేసినా కూడా నేను అట్లే చేయించుకుంటా, నువ్వేం చేసుకుంటా చేసుకోపో అనేది సమాధానం లేకుండా మమ్మల్ని ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి అడిగినా కూడా దౌర్జన్యంగా కొట్టిండు. వాళ్ళ కొడుకు ఆయన ఇద్దరు కలిసి, ఏది నారాయణ అంటేనే ఆయన కొడుకు కలిపి ఇద్దరు కలిసి స్టేషన్ కూడా పోయినాం జరిగింది. అయితే దీన్ని అధికారులను తప్పుదోవ పట్టించి మాకుండవలసిన ఎకరం 15 గుంటల భూమి, సరి ఎకరం 15 గుంటలు సేమ్ నెంబర్ల మీద ఆ ఎకరం 15 గుంటలు కూడా వాళ్ళ నాన్న పేరు మీద చేయించుకొని అటునుండి మరి వాళ్ళ కోడలికి అనేది ఏది చంద్రయ్య కోడలికి అనేది మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దయచేసి దీనిపై మీరు మాకు న్యాయం చేయాలనేది ఈరోజు ప్రజావాణిలకు అప్లికేషన్ ఇద్దామని చెప్పి మాకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగినది. దీనిపై మీ ద్వారా మేము సవినయంగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం, మాకు న్యాయం జరగాలని. మాకు అనేది భూమి కావాలి, మాకు ఎకరం 15 గుంటలు అనేది రావాలి. అయితే కాకుండా ఇది దౌర్జన్యంగా అది చేసి ఇది చేస్తున్నాడు సార్. ఈ ప్రజావాణిలో కూడా ఇదే అది చేసినాం, సార్ కూడా చెప్పినాం, సార్ ఈ పరిస్థితికి ఇదని చెప్పాం, అప్లికేషన్ కూడా ఇచ్చేసాం. దీనిపై చర్య తీసుకోవాలన్నది అధికారులను కోరడం జరుగుతుంది సార్. నా పేరు రవీందర్ సార్. నేను బతుకు తెరువు కోసం నేను వలస వెళ్ళినా సార్. 30 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు నేను ఆనే ఉంటున్నా. అయితే ఆ పండగలైనా ఎక్కడికైనా ఇంటికాడికి ఆ సమాళ్ళ దగ్గరికి వస్తా. నాకు ఈ సంవత్సరం క్రితం తెలిసింది ఈ విషయం, పట్టా చేయించుకున్నా అనేది. ఆయన చేసుకుంటాడు వచ్చా మేము అనుకున్నాం. మాది కూడా చేసుకొని మమ్మల్ని దౌర్జన్యంగా ఇట్లా భయబంధులకు గురి చేస్తుంటారు సార్. చివరివాండ మండలం సీతారాంపూర్ గ్రామం. ఎకరం 15 గుంటలు సార్. ఎకరం 15 గుంటలు. మాది యొక్క సర్వే నెంబరు 1641, 1645, 1646, 1648, 1576. ఇట్టి భూమి మాకు తోక పాస్బుక్ కలిగి ఉన్నది. పానీలు కూడా 2010 వరకు పానీలు అనేది రికార్డు తీసుకున్నాం సార్. ఇవన్నీ ఉన్నా కూడా దౌర్జన్యంగా మా మీద దౌర్జన్యం చేసి భయబంధులకు గురి చేస్తున్నారు సార్. దీనిపై సరైన చర్య తీసుకోవాలని కోరుచున్నాం సార్. ఎంఆర్ఓను కలిసాం సార్. ఎంఆర్ఓ కూడా ఇచ్చినాం సార్, అప్లికేషన్ ఇచ్చాం. ఎంఆర్ఓ ఏమన్నారు, మీరు అన్నదమ్ములంటే మీరు చూసుకోవాలనేది ఒక నెగ్లెక్ట్గా మాకు సమాధానం ఇచ్చింది సార్. అది సరైన సమాధానం కూడా మాకు ఇవ్వలేదు. దయచేసి సరే జరిగింది కాదు కానీ ఇప్పుడైతే మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం సార్. ఒకరే సార్, రమేష్ సార్ అనేది ఉన్నారు. సరే మాకు దీనిపై చర్య తీసుకొని న్యాయం చేయగలరని కోరుచున్నాం సార్. అది చిగురుమాడి మండలం సారు. మేము కస్పి కుమారోళ్ళం. మేము ఏది రెడ్లేం కాదు సారు. మేము కష్టం చేసుకున్నాం. మా మగానే పాలేరుండి సంపాదించుకున్నాడు సారు. మేము కష్టం చేసుకొని సంపాదించుకుంటే మాకు కాదనక నా కొడుకు ఈడ బతుకు తెరువు కోసం ఈడ లేకపోక ఆడికి బతుకు తెరువు కోసం పోతే నా కొడుకు నాది భూమి అని చేయించుకున్నాడు సార్. మాది మా ముసలాయన నేను కట్టం చేసి కొనుక్కున్నాం సార్. మేము నీ ఎకరం కింద ఎకరం ఉన్నది, మీద పాలేరుండి సంపాదించుకున్నాం సార్. మేము 20 గుంటలు పట్ట చేసుకొని మా బావ చేసుకున్నాడు చంద్రయ్య. సాగరం చంద్రయ్య చేసుకున్నాడు. వెంకటయ్యది చంద్రయ్య చేసుకున్నాడు సార్. వెంకటయ్య చంద్రయ్య అన్నదమ్ములు సారు. సంత అన్నదమ్ములు వెంకటయ్య చంద్రయ్య.